హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ బడ్డీ నరేష్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి, అలాగే థంబ్నెయిల్స్ తయారు చేయడం కోసం రకరకాల యాప్స్ని అలాగే సాఫ్ట్వేర్ని వాడుతుంటారు. చాలామంది కానీ మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ అలాగే థంబ్నెయిల్స్ తయారు చేయడం అనేది చేస్తుంటారు. కంప్యూటర్లో ఎడిటింగ్ చేయడం లేదంటే థంబ్నెయిల్ చేసే వాళ్ళ సంఖ్య అయితే చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఈరోజు వీడియో చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేస్తారో అలాగే థంబ్నెయిల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైనా కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా వారికి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ముందుగా మనం మొబైల్లో ఈ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. దానికోసం ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అనే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ చూపిస్తుంది, మీకైతే ఇన్స్టాల్ చూపిస్తుంది. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశాక మీకు యాప్ ఒక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనబడుతుంది. నేను ఆల్రెడీ ఈ వీడియో కోసం ఏవైతే కొన్ని వీడియోలు చిన్న షార్ట్ల కింద తీసుకున్నానో అవే మీకు ఈరోజు ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వీడియో ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ముందుగా న్యూ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేద్దాం అనుకున్నారో ముందు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ముందుగా ఈ కార్నర్లో కాన్వాస్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. యాక్చువల్గా మనకి యూట్యూబ్ ఒక వీడియో రేషియో 16:9. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నాది ఆల్రెడీ ఆ రేషియోలో ఉంది కాబట్టి అంతలో పెట్టాను. తర్వాత ఈ విధంగా మీరు వీడియోలో అయితే ఏదైతే వద్దనుకుంటున్నారో స్టార్టింగ్ ఎండింగ్ ఆ పార్ట్ని అయితే ఈ విధంగా మీరు డ్రాగ్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ మీరు ఈ వీడియో కంటిన్యూషన్ ఏదే వీడియో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో కూడా మీరు స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడైతే మీకు పార్ట్ ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్ని ఈ విధంగా అయితే మీరు డ్రాగ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఆల్రెడీ వీడియోలో ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కువగా మీరు వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే మీరు పైన చూసినట్లయితే ఈ వాల్యూమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాల్యూమ్ని ఇంకా 200 వరకు అయితే పెంచుకోవచ్చు. మీరు కొన్నిసార్లు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసేసి వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇద్దాం అనుకుంటారు, లేదంటే కొన్ని స్లైడ్స్ కింద చూపిస్తూ ఆ స్లైడ్స్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలాగిద్దాం అనుకుంటారు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రాక్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మధ్యలో మై మ్యూజిక్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాంట్లో ఆల్రెడీ మీరు రికార్డ్ చేసిన ఆడియో ఏదైనా ఉంటే ఆ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆడియోని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ వీడియోకి అయితే ఆ ఆడియోని యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంది కదా, ఏదైనా వీడియో నుండి మీరు ఆడియో తీసుకోవాలన్నా దీని మీద క్లిక్ చేసి ఆ వీడియో నుండి ఆడియో అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూసారా, ఆ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ కనబడతాయి. లైక్ బెల్ సౌండ్, డోర్ బెల్ సౌండ్ చాలా అయితే ఉంటాయి. ఈ విధంగా మీరైతే ఈ ఎఫెక్ట్ మీకు నచ్చిన ఈ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు ఆ వీడియోకి మీరు ఏవైనా ఫిల్టర్ని అయితే అప్లై చేయాలంటే, అంటే కలర్స్ అప్లై చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనపడుతుంది. ఒరిజినల్, బ్రైట్, స్టోరీ, న్యాచురల్, వామ్, వీటిలో మీకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం అయితే వీడియో అనేది మరీ డల్ అవ్వకుండా అలాగే మరీ బ్రైట్ అవ్వకుండా చూసుకుని 50 to 60 ఈ మధ్యలో అయితే పెట్టుకుంటే బాగానే కనబడతాయి. మీకు పెట్టుకుని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోలో కంటిన్యూషన్ ప్రతి వీడియో కూడా మీరు ఏవైతే యాడ్ చేస్తున్నారో ప్రతి వీడియో కూడా ఒకే లెవెల్ ఆఫ్ బ్రైట్నెస్ని అయితే మెయింటైన్ చేయండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టకుండా చూడండి. ఆ తర్వాత మీరు వీడియోలో సబ్స్క్రైబ్ బటన్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అవి ఎలా యాడ్ చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పైన స్టిక్కర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ స్టిక్కర్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఆ స్టిక్కర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు GIF అని కనబడుతుంది కదా, ఆ GIF అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టిక్కర్ ఉందిగా, అక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబ్ బటన్స్ కనబడుతున్నాయి చూడండి. ఇందులోంచి మీకు నచ్చిన సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆ వీడియోకి యాడ్ చేయండి. చూసారా, చాలా అంటే చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్. ఇవన్నీ కాదు, మీకు ఇలాంటివి లైక్, షేర్ ఇలాంటివి ఏవైనా మీరు సెర్చ్ చేసి వీడియోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇది చూడండి అలాగే యాడ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఎంత సైజు ఉండాలో కార్నర్లో అంత సైజు అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసి పెట్టుకుని ఒకసారి ప్లే చేసి చూసుకోండి.
ఈ విధంగా కరెక్ట్గా అయితే ఒకే సైజులో పైకి కిందకి లేకుండా అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మీరు వీడియోలో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఏదైతే టెక్స్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి వీడియోలో ఎక్కడ కావాలంటే అక్కడ పైన కింద ఎక్కడైనా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు చూసారు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ కనబడుతున్నాయి. ఈ ఫాంట్స్లో మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే పక్కన ఈ మల్టీ కలర్స్ మీద క్లిక్ చేసినట్టయితే టెక్స్ట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్లో మల్టీ కలర్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ టెక్స్ట్కి. అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ కనబడతాయి వీడియోకి టెక్స్ట్కి. ఇందులోంచి మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు వీడియోలో మీ ఛానల్ నేమ్ పెట్టుకుందాం అనుకుంటే పైన కార్నర్లో మీరు ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినైతే మీకు గ్యాలరీ చూపిస్తుంది. ఆ గ్యాలరీ నుండి మీ ఛానల్ లోగో ఉంటుంది కదా, ఆ లోగోని తీసుకుని వీడియోలో కార్నర్లో ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మీకు త్రూ అవుట్ ద వీడియో ఈ టెక్స్ట్ కావాలనుకుంటే ఈ విధంగా టెక్స్ట్ని డ్రాగ్ చేసుకొని చివరి వరకు అయితే మీరు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకుని మీరు వీడియోలో అయితే మీకు వద్దనుకున్న పార్ట్ని ఎలా డిలీట్ చేశారో అలాగే ఈ టెక్స్ట్లో చివరి వరకు వచ్చింది కదా, వీడియో ఎండింగ్ తర్వాత కూడా ఈ టెక్స్ట్ వచ్చేసింది. దీన్ని ఈ విధంగా మీరు ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ పార్ట్ని అయితే డిలీట్ చేసేసుకోండి ఈ విధంగా. తర్వాత పైన కార్నర్లో సేవ్ ఉంది కదా, ఆ సేవ్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని 1080 పిక్సెల్స్ కనబడుతుంది కదా, దాని మీద సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మనం థంబ్నెయిల్స్ అనేది ఈజీగా అట్రాక్ట్గా ఎలా డిజైన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. నేను ఈ వీడియోకి అయితే ఏదైతే థంబ్నెయిల్ పెట్టానో ఆ ఈ థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేశానో ఎలా డిజైన్ చేశానో ఒకసారి మీకు చెప్తాను చూడండి. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సార్ట్ అనే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా స్టార్టింగ్ కనబడుతుంది. పైన మీకు కార్నర్లో స్కిప్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంతేకాని సైన్ ఇన్ అవ్వకండి. సో కింద మీరు చూసినట్లయితే ఈ ప్లస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ప్లస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే మీ దగ్గర గ్యాలరీలో అయితే ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నీ పైన కనబడతాయి. అలాగే వీడియోస్ కూడా చూపిస్తాయి. ముందుగా మీరు థంబ్నెయిల్లో మీ ఇమేజెస్ ఏవైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఆ ఇమేజెస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మీరు ముందు డిలీట్ చేసేసుకోండి. దానికోసం మీరు ముందుగా గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, అప్లోడ్ ఇమేజ్ మీద దాని మీద క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ముందు గ్యాలరీలోకి వెళ్ళి మీకు కావాల్సిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడింగ్ ప్రాసెస్ అవుతుంది. తర్వాత ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోతుంది. తర్వాత కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ హెచ్డి ఉంది, అదైతే మనకి పెయిడ్ వెర్షన్ అది. సో మీరు డౌన్లోడ్ పైన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ థంబ్నెయిల్ని మీరు ఎడిట్ చేయడానికి ఇప్పుడు ఈ పిక్సార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ పైన ఇలా కనబడతాయి. మీకు థంబ్నెయిల్కి ఏదైతే వాడదాం అనుకుంటారో కలర్ని ముందుగా ఆ కలర్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కిందకి వెళ్ళి స్క్రోల్ చేసినట్లయితే ఇంకా ఆల్రెడీ ఈ యాప్లోనే డిఫాల్ట్గా కొన్ని కలర్స్ అయితే ఇస్తాడు. ఇందులోంచి మీకు నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే గూగుల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ అయితే 2 కలర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇందులో నుండి ఈ కలర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకు ఆల్రెడీ తెలుసు యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియో 1280x720. కింద మీకు చూసినట్లయితే చాలా ఫీచర్స్ కనబడతాయి. ఇందులోంచి F8 ఆప్షన్ని క్లిక్ చేసి రేషియో ఉంది కదా, ఈ రేషియో మీద క్లిక్ చేసినట్టయితే
మీకు చాలా చూపిస్తున్నాయి. ఇందులో నుండి మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియో ఎంత 16:9. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ ఉందిగా చివర దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సో కరెక్ట్గా ఆ సైజ్ అయితే తీసుకుంటుంది. ముందుగా మీరు ఏ టెక్స్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నారో థంబ్నెయిల్కి ఆ టెక్స్ట్ని కింద ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి టైప్ చేయండి. తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో టైప్ చేసుకోండి. సో టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ బాణం గుర్తులా కనబడుతుంది కదా యారో, దాని మీద పట్టుకుని కిందకి ఇలా డ్రాగ్ చేసినట్టయితే టెక్స్ట్ యొక్క సైజు పెరుగుతుంది. కింద మీరు చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ కనబడుతున్నాయి. ఈ ఫాంట్ నుండి మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫాంట్స్ని ఆన్లైన్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, తెలుగు ఫాంట్స్ని. ఆ తెలుగు ఫాంట్స్ని ఇప్పుడు నేను ఈ టెక్స్ట్కి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మీరు ఏదైనా ఇమేజ్ని ఈ థంబ్నెయిల్ యాడ్ చేయాలనుకుంటే కింద యాడ్ ఫోటో ఉంది కదా, ఆ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు మీ గ్యాలరీ నుండి ఏ ఇమేజ్ని అయితే కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని పైన యాడ్ ఆప్షన్ ఉంది కదా, ఆ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. సైజుని పైన టెక్స్ట్ని ఏ విధంగా అయితే పెంచుకున్నారో ఆ విధంగా పెంచుకోండి. ఇప్పుడు నేను అండ్ అనే సింబల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కింద ఈ స్టిక్కర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ సెర్చ్లో ఉంది కదా, ఈ సెర్చ్లో అండ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ చూసారా చాలా స్టిక్కర్స్ కనబడుతున్నాయి. అందులో ఈ అండ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా కరెక్ట్గా ఇలాగ డ్రాగ్ చేసి పైన ప్లేస్ చేయండి. సైజ్ తగ్గించడానికి కూడా కింద యారో మార్క్లో కనబడుతుంది కదా, దాన్ని యూజ్ చేసి సైజ్ తగ్గించుకోండి. నేను మళ్ళీ ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. థంబ్నెయిల్స్ అనే టెక్స్ట్ ఇమేజ్ని నేను మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి గ్యాలరీ నుండి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సైజ్ని ఈ విధంగా అయితే కొంచెం పెంచుకుంటున్నాను. సో తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ని అయితే నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మళ్ళీ ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే నేను టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసి సైజ్ని మళ్ళీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఈ థంబ్నెయిల్స్ కింద కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఒక రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకుని యాడ్ ఫోటో మీద యాడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి దాన్ని కొంచెం సైజ్ని ఇలాగా ఇంక్రీజ్ చేసి కిందకి అడ్జస్ట్ చేస్తాను చూడండి. తర్వాత మళ్ళీ నేను నా ఛానల్ లోగోని ఈ రెడ్ కలర్ మీద అయితే ప్లేస్ చేద్దాం అనుకున్నా. దానికోసం మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు నా ఛానల్ నేమ్ టెక్స్ట్ని అయితే ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నా. దానికోసం ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఛానల్ నేమ్ని అయితే ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు నా ఇమేజ్ని గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకుంటున్నా. దానికోసం మళ్ళీ యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసి గ్యాలరీ నుండి నా ఫోటోని ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఈ థంబ్నెయిల్ మీద కరెక్ట్గా ఇక్కడ కార్నర్లో ప్లేస్ చేస్తున్నాను. మరి మీ ఇమేజ్ని పెద్దగా కాకుండా అలాగే చిన్నగా కాకుండా చూసుకోండి. కరెక్ట్ సైజ్ ఉండాలి థంబ్నెయిల్లో. మీరు కావాలంటే టెక్స్ట్ని ఇంకా ఎఫెక్టివ్గా కనబడాలంటే స్ట్రోక్ని మీద క్లిక్ చేసి ఈ విధంగా పెంచినట్టయితే స్ట్రోక్ అమౌంట్ని మీకు ఎంత కావాలంటే అంత పెరుగుతుంది. బట్ నేనైతే ఈ టెక్స్ట్లో అయితే స్ట్రోక్ అయితే అప్లై చేయలేదు. అలాగే షాడో అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ షాడో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీకు టెక్స్ట్ షాడో బ్యాక్గ్రౌండ్ కనబడాలని అయితే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే పెంచుకోండి. సో కింద చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఆప్షన్లు అన్నీ వాడుకుని మీరు థంబ్నెయిల్ని ఎంత అట్రాక్టివ్గా చేసుకోవాలనుకుంటే అంత అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్ థంబ్నెయిల్. ఈ విధంగా మీరు
పిక్సార్ట్ యాప్ను వాడి మీ తమ్నెయిల్ని సింపుల్గా చాలా అందంగా అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మొబైల్ ఈజీగా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో అలాగే తమ్నెయిల్స్ ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.